ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి ఆహ్వానమండి. మరి ప్రతి దినం కూడా దేవాది దేవుడు మనకి చక్కని వాగ్దానాలతో మనల్ని మన హృదయాలను ఆనందంతో నింపుతున్నాడు. అలాగే మన దినాన్ని కూడా ఉత్తేజపరుస్తున్నాడు. మరి ఆ దేవుని స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని విందాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 3:3 యెహోవా, నీవు నాకు కేడంగాను, నీవు నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఈరోజు వాగ్దానం ఇదే, నా తల ఎత్తు వాడవుగా నువ్వు ఉన్నావు. అద్భుతం కదండి. మీరు ఒకవేళ బాధల్లో, శ్రమల్లో, కృంగుదలలో ఉండి అనేక మంది వేలు పెట్టి చూపిస్తూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటుండగా దేవాది దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఇదే, మీ తలను నేను మరలా తిరిగి లేవనెత్తుతాను అని దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 40:13 ఒక చక్కని మాట ఉంది. నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పింతును అనే మాట మనం చూస్తున్నాము. ఈజిప్ట్ దేశంలో చెరసాలల్లో ఒక వ్యక్తిని వేశారు. ఆయన చేయని తప్పుకు ఆ చెరసాలలో వేయబడ్డాడు. అయితే యోసేపు దేవుడు తనకిచ్చిన వరము ద్వారా ఈ మాట చెప్తున్నాడు. నీవు 3 రోజుల్లో తిరిగి నీవు కోల్పోయిన స్థానంలో నువ్వు నిలబడతావు, నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది, నీ తల పైకెత్తబడుతుంది అని యోసేపు చెప్పిన 3 రోజులకే ఆ మాట అక్షరాల నిజమైంది. తన తల పైకెత్తబడింది, తిరిగి రాజు దగ్గర ఉద్యోగంలో చేరుకున్నాడు. నిజమే అండి. దేవాది దేవుడు ఇప్పుడు మీతో కూడా నా ద్వారా బయలుపరుస్తున్నాడు. ఏంటంటే, తిరిగి మీ జీవితాన్ని పైకెత్తబోతున్నాను, మరలా మీరు ఏదైతే కోల్పోయారో ఆ పొజిషన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు మీ వ్యాపారము మరి అన్నీ కోల్పోయి ఉన్నావేమో, నీవు అవమాన పాలైపోయి ఉన్నావేమో, ప్రతి ఒక్కరూ నేను నిందిస్తున్నారేమో, లేక నీ ఉద్యోగం ఊడిపోయి ఎంతకాలం నువ్వు ఇంట్లో ఉంటావు అంటూ నేను మనుషులు చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా వేలు పెట్టి నిన్ను వేధిస్తుంటున్నారేమో, లేక నిన్ను నిందిస్తున్నారేమో, నీవు పెళ్ళై ఇంతకాలం అయింది, పిల్లలు కలగలేదా అని నిన్ను, నీ భర్తని, లేక నిన్ను, నీ కుటుంబాన్ని నిందిస్తున్నారేమో, లేక నీ పరిచర్య విషయంలో నువ్వు ఎంతకాలం ఇలాగే ఉంటావు, దేవుడు నిన్ను నిజంగా పిలుచుకుంటే నిన్ను వాడుకుంటాడు కదా అని మరి అనేకులు నిన్ను మాటల చేత నిందిస్తున్నారేమో, లేక దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఆలస్యం అవుతుండగా మీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఎందుకు నీకు పెళ్ళి కావట్లేదు, ఎందుకు నీకు ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు ఇది కావట్లేదని మరి నిన్ను చిన్న చూపుతో చూస్తున్నారా, నిన్ను వెలివేస్తున్నారా, నిన్ను నిందిస్తున్నారా, నీవు భయంకరమైన చెరసాల అనుభవంలో ఉన్నావా, ప్రతి ఒక్కరు కూడా మరి నేను అవమానపరిచే వారిని చుట్టూన్నట్లయితే ఈరోజు దేవాది దేవుడు నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ తల పైకెత్తబోతున్నాను, నిన్ను మరలా గొప్ప చేయబోతున్నాను, నీకు తిరిగి నీ పొజిషన్ని నేను ఇవ్వబోతున్నాను. నిన్ను అవమానించిన వారందరూ నీ గురించి చప్పట్లు కొట్టి నిన్ను షబ్బాష్ అనబోతున్నారు. ఈరోజు నీవు సిగ్గుతో బాధపడుతున్నావా? అయితే దేవాది దేవుడు నీ తలను మరల పైకెత్తబోతున్నాడు, నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ముందున్న స్థితి కంటే కూడా నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. నీవు సిగ్గుతో తల ఉంచుకున్నట్లయితే దేవాది దేవుడు నీ ఎడల కార్యమును చేసి నీ తల పైకెత్తి 27 కీర్తన 6 ఇప్పుడు నీ చుట్టూన్న శత్రువుల కంటే ఎత్తుగా నీ తల పైకెత్తబోతున్నాను, నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవాది దేవుడు. కాబట్టి ఈ వాగ్దానము నమ్ముతున్నారా? ఇప్పటి వరకు సిగ్గుతో తల ఉంచుకున్నారా? అవమాన పాలయ్యారా? అందరూ చుట్టుముట్టి అందరూ వేలు పెట్టి నిన్ను చూపిస్తున్నారా? నీవు నిజంగా దేవుడు ఈ బిడ్డవైతే ఎందుకు ఇది జరుగుతుంది అని నీ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చులకనగా మాట్లాడుతున్నారా? అయితే దేవాది దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, మీరు ఈ మాటని పట్టుకొనండి, నీ తల పైకెత్తబోతున్నాను, మునుపటి స్థితి కంటే హెచ్చింపబోతున్నాను, ప్రతి ఒక్కరూ చూస్తుండగా నేను దీవిస్తాను. ఈ వాగ్దానము నాకే అన్నవారు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. మహోన్నతుడవు తండ్రి, పరిశుద్ధుడా, నువ్వు హెచ్చించబోతున్నావు, నీ బిడ్డల తల పైకెత్తబోతున్నావు నాయన. అయ్యా, అవమాన పాలైపోయి ఉన్నారేమో నాయన, పాపము చేసి సిగ్గుతో తల ఉంచుకుంటున్నారేమో, కానీ
తిరిగి నాయన నీ ప్రేమను నీ కృపను కనపరిచి ఆ బిడ్డని పైకి ఎత్తబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని నువ్వు ప్రేమించి ప్రభా అయా మునుపున్న స్థితి కంటే ప్రభా హెచ్చింపు స్థితిని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ, ఈరోజు ఎవరైతే ప్రభా తండ్రి అందరూ కూడా నన్ను హీనంగా చూశారు, దీనంగా చూస్తున్నారు అన్నట్లయితే వారి అందరి ఎదుట నీ బిడ్డల్ని హెచ్చించి ప్రభా వారి తల పైకెత్తి ప్రభా తండ్రి సిగ్గుతో వంగిన తలను ఇప్పుడు సింహము వలె ప్రభా తండ్రి ఎంతో నీ ఎంతో ఆనందముతో ధైర్యముతో తల ఎత్తుటకు సహాయమును దయచేయండి. వారి కార్యాలు చేసి ప్రభా వారి పేరు ప్రఖ్యాతలు మీరు దయచేసి జ్ఞానము సర్వ సంపదలు కూడా నీ యందు గుప్తములై ఉన్నాయి నాయన. వారికి ఇచ్చి వారిని బలపరిచి ప్రభా నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఎంత అద్భుతమైన మాట కదండి. సిగ్గుతో నువ్వు తల వంచుకున్నట్లయితే దేవాది దేవుడు తన హస్తము చాపి నీ తలపైకి లేపి నేను హెచ్చించబోతున్నాను. ఒకవేళ నీవు పాపం చేసి మరి ఈ స్థితి ఈ పరిస్థితి నీవు చేసిన పాపాలు బట్టి వచ్చినట్లయితే ఈ క్షణమే ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఈ రోజు నుంచి దేవాది దేవుడు నీ జీవితంలో నా బిడ్డను నేను హెచ్చించాలనే టాస్క్లో ఉన్నాడు, కార్యం చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో అవమానపడ్డారో ఆ విషయంలోనే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకునండి. అనేకులకు ఈ వాగ్దానం షేర్ చేసి ఈ సేవలో పాలు పొందుకుంటారని నమ్ముచున్నాను. కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సెడ్ అండ్ అ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.